అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ బాయ్స్ కంగ్రాచులేషన్స్. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడం ఇంకా నెక్స్ట్ లెవెల్. అది దాటి ఇప్పుడు గ్రాటిట్యూడ్ మీట్ వరకు వచ్చాం. సో ఫస్ట్ ఆఫ్ అస్ కంగ్రాచులేషన్ టు ఆల్. తమ్ముళ్ళు కంగ్రాచులేషన్స్. బేసికలీ కొంచెం మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు, పెద్ద పట్టించుకోకండి. ఇదేంటంటే చిన్న సినిమా ఒక 150 సెంటర్స్లోనే రిలీజ్ చేసాం. అది కూడా షోస్ తక్కువ, సారీ థియేటర్స్ నాట్ సెంటర్స్. షోస్ కూడా తక్కువ, అంటే జనరల్గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ కూడా తక్కువ ఉన్నారు. సో కాబట్టి ఇప్పటివరకు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది చూశారు. ఈ తక్కువ అదే ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేసి ఉంటే కొంచెం ఎక్కువ మంది చూసిండే వాళ్ళు, అది టాక్ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేది కాదు. బట్ మనం రిలీజ్ చేసిందే చాలా తక్కువ థియేటర్స్, ఎందుకంటే చిన్న సినిమా కదా, అంత స్టామినా ఉంది మాకు. సో అందువల్ల ఇది రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇమ్మీడియట్గా జెట్ స్పీడ్లో స్ప్రెడ్ అవ్వదు. సో నిన్న ఫస్ట్ డే, ఈరోజు సెకండ్ డే, రేపు బుకింగ్స్ ఇంకా బెటర్గా ఉన్నాయి. అంటే ఈ చూసిన వాళ్ళు చెప్పి వాళ్ళు రావడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు సినిమాను కొంచెం నిలబెట్టగలగాలి. నిలబెడితే రేపు సండే దాటిన తర్వాత, సండేకి నాకు తెలిసి కొంచెం ఎక్కువ చూస్తారు, ఎందుకంటే సండే కొంచెం బాగానే ఉన్నాయి బుకింగ్స్. సో అంటే రోజుకి కొంచెం కొంచెం బుకింగ్స్ పెరుగుతున్నాయి. అంటే నేను ఒకేసారి 100% బుకింగ్స్ పెరిగిపోతే నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. నేను డేకి ఒక 5 to 10% పెరుగుద్దేమో అనుకుంటున్నాను, అంతే. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో సండే తర్వాత కొంచెం రైజ్ అవుద్ది అనిపిస్తుంది, ఎందుకంటే మా టీంతో నేను కూడా అన్ని థియేటర్స్కి వెళ్ళి బాగా చూశాను. నేనైతే 4 times చూశాను సినిమా. 4 times. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టట్లేదు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది అనిపించింది. ఏంది మ్యూజిక్ వైజ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, డైలాగ్స్ కానీ, అసలు పర్ఫార్మెన్స్లు అయితే అసలు అందరూ ఎవ్రీబడి ఈజ్ టెల్లింగ్. మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా సూపర్ పర్ఫార్మెన్స్లు అండి. క్యారెక్టర్సే కనిపిస్తున్నాయి కానీ మనుషులు ఎవరు కనబట్టలేదు. సారీ, మనుషులు అంటే అదే ఏమంటారు, యాక్టర్స్ కనిపించట్లేదు, ఓన్లీ క్యారెక్టర్సే కనిపిస్తున్నాయి. సో అంత బాగా చేశారు అంటున్నారు. కొత్త వాళ్ళు అయినా సరే ఎక్కడ కొత్త అని లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లాగా చేశారు అని అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకేమీ పెద్దగా బాధ అనిపించట్లా, ఎందుకంటే ఓకే, సినిమాని మెచ్యూర్డ్గానే తీసాం, ఎక్కడ అన్మెచ్యూర్డ్ టాక్ రాలా సినిమాలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు. ఈవెన్ దో రివ్యూస్ అని అన్నారు కానీ రివ్యూస్ కూడా ఎక్కడ అన్మెచ్యూర్డ్ అని ఎక్కడ రాయలే, అందరూ మెచ్యూర్డ్గానే రాశారు. అంటే రివ్యూసే రాయరేమో అనుకున్నాం, రివ్యూస్ రాశారు మన సినిమాకి, దానికి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. దానికి అర్థమైందా? సో కాబట్టి దాన్ని అసలు అనొద్దు, అది దాని గురించి అసలు మనం కామెంట్ చేయకూడదు. సో ఎందుకంటే దే హ్యావ్ దట్ రైట్. మనకు కూడా రైట్ ఉంది, మనం కూడా రాసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సో నేను ఎప్పుడు అదే చెప్తాను, రివ్యూస్ పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే దాని గురించి వాళ్ళు రాయడం వల్ల కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. అరే నిజమే, నేను ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదు, ఇలా నాకు ఎందుకు తట్టలేదు, నేను ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదు, ఇలాంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. అండ్ ఒక్కొక్కసారి మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకుంటాం. సో ఒకవేళ వాళ్ళు మైనస్గా రాసినా సరే, అమ్మ కొంచెం నేను మెచ్యూర్డ్గానే రాశాను అయితే చేసామని అనుకుంటాం. అది కూడా మనకి రెండు +- కూడా మన కెరియర్కి ప్లస్ అవుతాయి. సో కాబట్టి ఎప్పుడు దాని మీద కామెంట్ చేయకండి, రివ్యూస్ గురించి అస్సలు కామెంట్ చేయొద్దు. సో ఇకపోతే నేను ఒకటే చెప్తున్నాను, ఎండలు ఎక్కువ ఉన్నాయి, క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి, ఇలా చాలా కారణాలు ఉన్నాయి, థియేటర్స్ చప్పగా ఉన్నాయి, ఎవరు రావట్లేదు. సో సెలవులు కూడా ఇచ్చారు, హాలిడేస్, ఇంకేంటి ప్రాబ్లము అని కూడా కొంతమంది ఆలోచనలో ఉన్నారు. సో సెలవులు ఇచ్చినా సరే ఇంట్లోంచి బయటకు రావాలంటే కష్టంగా ఉంది. ఏసీ వేసుకుని హాయిగా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ఫ్యామిలీతో ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఈ ఎండలకి. అంతెందుకు, ఇప్పుడు ఈ మధ్యాహ్నం పూట ప్రెస్ మీట్ పెడితేనే నేను మర్చిపోయి నిన్నటి చొక్కా వేసుకొని వచ్చాను. ఇది ఏమన్నా అప్పుడు ఏమంటారు, మన ఫోటోలు అన్నింటిలో ఇదే చొక్కాతో ఇచ్చా, ఇప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళు ముందుగానే ఇది వీడియో తీసి
ఈరోజు గ్రాటిట్యూడ్ మీట్ అని పెడతారేమో అని డౌట్ పడతారా అని డౌట్ వచ్చింది. మళ్ళీ ఈ ఎండకి అంత దూరం ఏమి వెళ్తాంలే అని నేనే ఎండకి భయపడిపోతున్నా. అలాంటిది జనాలు ఎందుకు భయపడరు? బట్ కానీ రండి, థియేటర్స్కి రండి, చౌర్యపాటను చూడండి, ఓ థ్రిల్ ఉంటుంది. కాకపోతే నేను మాట్లాడిన వాళ్ళందరూ మాట నాకు హ్యాపీ అనిపించింది. రెగ్యులర్ సినిమా కాదు సార్, డిఫరెంట్ సినిమా తీశారు, బాగుంది అని, చాలు, సూపర్ అనిపించింది. సో అందుకే నేను మరలా చెప్తున్నా, సినిమాకి రండి, చూడండి, చౌర్యపాటం టీంని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఇట్ విల్ బి వర్కౌట్. అండ్ టీం అందరికీ 1 by 1 నా కంగ్రాచులేషన్ చెప్పాలని ఉంది. కానీ చెప్పే ముందు నా సినిమా మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను సక్సెస్ మీట్ కోసం. డెఫినెట్గా సక్సెస్ మీట్ చేస్తామన్న నమ్మకం ఇంకా ఉంది. అందుకే దీనికి సక్సెస్ మీట్ అనొద్దని చెప్పా. సో సక్సెస్ మీట్ వస్తాం, మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం, ఎండలైనా సరే పిలుస్తాం మిమ్మల్ని. మీరు అందరూ రావాలి. డెఫినెట్గా వస్తుంది, సక్సెస్ వస్తుంది. యూ డోంట్ వరీ, అసలు డిసప్పాయింట్ అవ్వకండి, వస్తుంది అంతే. ఎందుకని బుకింగ్స్ చూశాను నేను, నా క్యాల్కులేషన్ కరెక్టే, వస్తుంది. సో సో ఈ యొక్క ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ప్రతి ఆడియన్కి మనస్ఫూర్తిగా ఎన్ఎన్ తరపున నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ ఎన్ఎన్ ప్రొడ్యూసర్ త్రినాథరావు నాయకనకి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. అండ్ సో అయ్యో సో కాబట్టి దీనికి, ఈ సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణమైన ప్రతి మీడియా మిత్రుడికి, ప్రతి ఇండస్ట్రీ పర్సన్కి, అందరికీ కూడా, అలాగే నా టీం పనిచేసిన అందరికీ కూడా అంటే నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరలా మిమ్మల్ని అందరికి పేరు పేరున సక్సెస్ మీట్లో నేను నా మనసులో మాటలు షేర్ చేసుకుంటాను. బట్ ఆడియన్స్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, థియేటర్స్కి వెళ్ళండి, చౌర్యపాటం చూడండి, బ్లెస్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గ్రాటిట్యూడ్ మీట్ పెట్టారు మీరు. అండ్ డెఫినెట్గా మీ బర్త్డేకి గిఫ్ట్ సక్సెస్ మీటే, మంచి సక్సెస్ అవుతుంది. థియేటర్స్కి జనాలు వచ్చి కూడా చూసి డెఫినెట్గా సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అన్ని ట్విస్టులు ఉన్నాయి, అంత ఎంటర్టైన్మెంట్ ఉంది, అంతగా నవ్వుకుంటారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంతకుముందు కూడా మనం ఆడియన్స్ రెస్పాన్స్ చూసాం, యంగ్స్టర్స్ అందరికీ బాగా నచ్చింది. వాళ్ళ కోడ్ వర్డ్ని కూడా బాగా వాడేసుకుంటున్నారండి, వాళ్ళు కూడా పెట్టుకుంటారంటే ఇంకా అర్థమవుతుంది. సో వాళ్ళందరికీ ఎంత నచ్చింది అనేది మీకు నచ్చుతుంది. థియేటర్స్లో ఉంది, తప్పకుండా చూడండి. మీరే 10 మందికి చెప్తారు ఖచ్చితంగా సినిమా బాగుందని చెప్పి. సో మరోసారి మీ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ మా అందరి తరపు నుంచి. సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.